అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెవిటి మరియు మగవారైన బధిరులకు ఫ్రీగా ఏపీ ప్రభుత్వం టచ్ స్క్రీన్ మొబైల్స్ ఇవ్వనున్నది. ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ ఎవరికి ఇస్తారు, అర్హతలు ఏమిటి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వం జారీ చేసిన ఈ పథకం మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ఏ టైంలో అయినా సరే వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పథకంలో భాగంగా టచ్ స్క్రీన్ మొబైల్స్ ఎవరికి ఇస్తారనేది చూద్దాం. సదరన్ సర్టిఫికేట్ కలిగి ఉండి వైకల్య శాతం అనేది 40% కంటే ఎక్కువగా ఉండి చెవిటి మూగవారైన వారికి ఈ టచ్ స్క్రీన్ మొబైల్స్ ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ఏమేమి అర్హతలు ఉండాలి అనేది చూద్దామండి. సో దీనికి ఏం అర్హతలు ఉండాలి అంటే కనుక మొదటిగా 18 సంవత్సరాలు నిండి వయసు అనేది ఉండాలి. రెండవది ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత చెంది ఉండాలి. మూడవది సైకిల్ భాష వచ్చి ఉండాలి. నాలుగవది వీరి కుటుంబ వార్షిక ఆదాయం అనేది 3 లక్షల రూపు ఆదాయం అనేది ఉండాలండి. సో ఈ అర్హతలు కలిగి ఉండి కావలసిన ధృవపత్రాలు ఏంటో చూద్దామండి. సో కావాల్సిన ధృవపత్రాలు చూసుకుంటే కనుక మొదటిగా సదరన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. తర్వాత ఆధార్ సర్టిఫికేట్. మూడవది 10th మరియు ఇంటర్ ఉత్తీర్ణత పత్రాలు ఉంటాయి కదండి, ఏవైతే మార్క్ షీట్స్ ఉంటాయో అవి ఉండాలండి. నాలుగవది సైగల భాష ధృవీకరణ సర్టిఫికేట్ ఒకటి ఉండాలండి. ఐదవది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. ఆరోగా వచ్చేసరికి వైట్ రేషన్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రం అనేది ఉండాలండి. ఏడు వచ్చేసరికి మీకు రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఉండాలండి. సో ఇవి 7 కూడా కన్ఫామ్గా ఉండాలండి. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఇవి 7 కూడా అప్లోడ్ చేయవలసి వస్తుంది. సో ఇప్పుడు ఏ అర్హతలు కావాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలనేది చూసామండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఈ డిస్ప్లేపై కనిపిస్తున్న లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఈ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి ఏపీడిఏఎస్సిఏసి స్కీమ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వరుసగా ఒక లిస్ట్ డౌన్ స్కీమ్స్ సంబంధించి వస్తాయండి. అందులో ఇప్పుడు ప్రస్తుతం శాంక్షన్ ఆఫ్ టచ్ స్క్రీన్ మొబైల్స్ అనేది ఆప్షన్ ఉంది చూడండి, టచ్ ఫోన్స్ అని ఉంటుంది. శాంక్షన్ ఆఫ్ టచ్ ఫోన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటారు. అది క్లిక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక లిస్ట్ డౌన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది లిస్ట్ డౌన్ చేసి ఉంటుందండి. సో అలా కిందకు వచ్చేసిన తర్వాత కిందకి అప్లై నో అనే ఆప్షన్ ఉంటుంది. అప్లై నో అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు, ఫాదర్ నేము, అలాగే మేలా ఫీమేలా, అలాగే క్యాస్ట్ అనే పూర్తి వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి అప్లై చేసుకుంటున్నారు, మీరు జిల్లా, అలాగే మండలం, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వరుస పెట్టి అడుగుతుందండి. సో అడిగిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయవలసి వస్తుందండి. ఇందుకు ఏదైతే నేను 7 రకాల పత్రాలు అవసరం అవుతాయో అని చెప్పాను, ఒకటి సదరన్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ సర్టిఫికేట్, అలాగే 10th ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్. ఇక్కడ 10th ఒకటే అడుగుతుంది కాబట్టి మీరు 10th డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసరికి సైకిల్ భాష ధృవీకరణ పత్రం ఒకటి అప్లోడ్ చేయాలండి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి వస్తుంది. అలాగే ఇక్కడ వైట్ రేషన్ కార్డు ఉంటే కనుక వైట్ రేషన్ కార్డు, లేదంటే ఆదాయ ధృవీకరణ పత్రం అనేది అప్లోడ్ చేయవలసి వస్తుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది రీసెంట్గా తీసుకున్న మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలండి. ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మెట్ ఆర్ పిఎన్జీ ఫార్మెట్ లేదా జేపీజీ ఫార్మెట్లో మాత్రమే అప్లోడ్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి ఇది 2 MB సైజ్ లోపు మాత్రమే డాక్యుమెంట్ అనేది అప్లోడ్ తీసుకుంటుంది కాబట్టి 2 MB లోపు డాక్యుమెంట్ మాత్రం అప్లోడ్ చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుందండి. మీ యొక్క అర్హతలు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు టచ్ స్క్రీన్ మొబైల్స్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. అప్లై చేసే విధానంలో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, తెలియపరుస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.